హాయ్ హలో నమస్తే ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? రఫ్ ఆడిచ్చేద్దామా థియేటర్లో అయితే ఒక్క నిమిషం మాట్లాడి మీకు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ నాకు ఏ విధంగా నచ్చింది, ఎట్లా నచ్చింది, ఎలా ఉంది అని చెప్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే కాదు, బట్ నాకు పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాలంటే అందులో మరీ మెయిన్గా మన గబ్బర్ సింగ్ సినిమాకి నేను పిచ్చి అంటే పిచ్చి ఫ్యాన్. మీరు కూడా చూసుంటారు అన్నిసార్లు. నేను 12 సార్లు చూశాను గబ్బర్ సింగ్ని. థియేటర్లో చూశాను, టీవీలో ఎన్నిసార్లు చూసాను నాకే తెలియదు. ఆ కామెడీ బిట్స్ అవన్నీ వేసుకొని ఫోన్లో చాలాసార్లు చూశాను. అట్లా ఇష్టం ఆ సినిమా అంటే అంత ఇష్టం నాకు. గబ్బర్ సింగ్ తర్వాత అంత పెద్ద రేంజ్ సినిమా అంటే నాకేమనిపించారు. అత్తారింటి దారి వచ్చిన సినిమా కానీ నేను ఒక 1-2 టైమ్స్ చూశాను నేను, కానీ నేను అన్నిసార్లు చూడాలని మాత్రం అనిపించలేదు. సో ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్ని మేబీ ఒక 15 సార్లు చూస్తానేమో అని చెప్పేసి అనిపించింది ట్రైలర్ చూడగానే. ఎందుకంటే హరీష్ శంకర్కి హిట్స్ లేవు మధ్యలో. హరీష్ శంకర్ చాలా ఫ్లాప్లో ఉన్నారు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఎప్పుడో రావాల్సిన సినిమా లేట్ అయింది. సో ఒక కసి మీద ఒక పవన్ కళ్యాణ్ని గబ్బర్ సింగ్లో ఏ విధంగా అయితే చూపించాడో అదే విధంగా చూపించాలని చెప్పేసి హరీష్ అయితే అనుకొని ఉండొచ్చు, నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి లేట్ అవ్వడానికి కూడా కొన్ని రాజకీయ కారణాలు, పవన్ కళ్యాణ్ గారు గెలవడం వల్ల, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల, ఇవి ఆయనకు కొంచెం డేట్స్ కేటాయించడంలో కానీ అవన్నీ అడ్జస్ట్మెంట్ అని ఉంటాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా వరకు తనని తాను తగ్గించుకోవాల్సి వస్తుంది. అయితే హరీష్ శంకర్ మీద కాన్ఫిడెన్స్ ఉంది నాకు, పవన్ కళ్యాణ్ గారి మీద కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే రాజకీయంలోకి వచ్చినాక పవన్ కళ్యాణ్ గారి సినిమా స్టైల్స్ అనేది మార్చానని చెప్పేసి హరీష్ అన్నాడు. ఎందుకంటే ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ప్లేసు ఆయనకు ఉంది కాబట్టి ఐటమ్ సాంగ్ ఉంది. ఐటమ్ సాంగ్లో కూడా తను మంచిగా సూట్ వేయించి ఆ విధంగా డ్యాన్స్ వేయించి అని చెప్పేసి అన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో మొత్తానికైతే నేను సినిమా చూస్తున్నా, నాకు ట్రైలర్ అయితే పిచ్చిగా నచ్చింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెడీ టు ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.